వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లా రాజంపేట మండలం పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసుల దాడులు. ఇసుక అధిక లోడ్తో వెళ్తున్న 2 టిప్పర్లు 3 లారీలు స్వాధీనం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్. మన పాలన మీ సూచన కార్యక్రమంలో విద్యారంగంపై కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సదస్సు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని రావడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ శంకర్ నారాయణ. గుంటూరు జిల్లా పొందుగుల పోలీస్ చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం పట్టివేత. బైక్ పై తీసుకువెళ్తున్న 36 మద్యం బాటిల్ స్వాధీనం. ఒకరి అరెస్ట్. జర్నలిస్ట్ పై దాడితో బగ్గుమన్న జర్నలిస్ట్ సంఘాలు. దాడికి పాల్పడ్డ చిలమత్తూరు గ్రామస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ వెళ్తే అక్రమ ఇసుకపై దాడి చేసి ఇసుక అధిక లోడుతో వెళ్తున్న 2 టిప్పర్లు 3 లారీలను స్వాధీనం చేసుకుని ముగ్గురుపై కేసు నమోదు చేశారు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాలస్వామిరెడ్డి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి కడప జిల్లా రాజంపేట మండలం పరిధిలోని కిచ్చమామపురం ఇసుక రీచ్ నుండి మైనింగ్ శాఖ నియమాలకు వ్యతిరేకంగా ఇసుక లోడ్లను రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామంలోని సెక్రదర్ కాలనీలో ఇబ్రహీం ఖలీలుల్లా మసీద్ ఎదురుగా ఇతరులకు అమ్మి అన్లోడ్ చేస్తుండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యవేక్షణలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక అధికారి చక్రవర్తి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా పట్ల రాజంపేట డీఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారన్నారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా జరిగినట్లయితే అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆధ్వర్యంలో పోలీసులు, మైనింగ్ డిపార్ట్మెంటు, శాండ్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కంబైన్డ్గా ఇప్పుడు శాండ్ మీద ఇలిసిట్ లిక్కర్ మీద దాడులు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ 3 లారీలు మార్కాపురం వెళ్తున్నాయి. అవి ఎక్కువ ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. సో వాటి మీద కేసు నమోదు చేసి థెఫ్ట్ కింద, అంటే వాళ్ళు ఏదైతే లోడ్ ఉందో అంతకంటే ఎక్కువ కుమ్మక్క వేసి అక్కడ ఉన్నటువంటి లోడ్ చేసే వాళ్ళు, ఈ డ్రైవర్లు, ఈ ఓనర్లు అందరూ కలిసి కుమ్మక్క వేసి శాండ్ అక్రమ తరలిసిన వాళ్ళకి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మేము పంపిస్తున్నాం. అట్లాగే ఇంకా 2 లారీలు పోవాల్సిన రూట్లో పోకుండా వేరే రూట్లోకి డైవర్ట్ చేసి దాని కూడా కేసు నమోదు చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి మేము పంపిస్తాం. కాబట్టి దయచేసి అందరూ ఖచ్చితంగా వేబిల్స్ ఉండాలి. ఎక్కడికైతే లోడ్ పోవాలో అక్కడికి పోవాలి. మధ్యలో అన్లోడ్ చేసినా వేరే రూట్లు పోయినా కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం. అది ఎవరైనా, ఈవెన్ ఆ పోలీసు వాళ్ళ సంబంధం ఉన్నా, మైనింగ్ వాళ్ళ సంబంధం ఉన్నా, ఇంకా ఎవరి సంబంధం వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ శాండ్ అన్లోడ్ చేసే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. చేస్తారు ఆయన ఇవ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఎక్కడో అన్లోడ్ చేసి ఎక్కువ అమ్ముకుంటారు. తక్కువ రేటుకు ఆన్లైన్లో కొనుక్కొని మళ్ళీ ఎక్కువ రేటు అమ్ముతారు. అట్లా మా దృష్టికి వస్తే కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రైతుల రుణాలు మాఫీ చేసి తిరిగి పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద రైతులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతు రుణాలు మాఫీ చేయాలని, నష్ట పరిహారాలు ఇవ్వాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందించాలంటూ నినాదాలు చేశారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతుల రుణాలను ఒకే దఫాలో పూర్తిగా మాఫీ చేయాలని, తిరిగి పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ వలన, అకాల వర్షాల వలన నష్టపోయిన వరి, కూరగాయలు, అరటి, మొక్కజొన్న, మామిడి, పొగాకు, ఎండుమిర్చి తదితర అన్ని పంటల రైతులకు నష్ట పరిహారాలు ఇవ్వాలన్నారు. రైతు భరోసా సాయం 18,000 రూపాయలకు పెంచాలన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో రైతులకు ఏమాత్రం ప్రయోజనాలు అందే పరిస్థితి కనబడట్లేదు. రైతులకు అందేది శూన్యం. ఇది కార్పొరేట్లే ఆర్థిక ప్యాకేజీ తప్ప
రైతుల యొక్క ఆర్థిక ప్యాకేజీ కాదు. కాబట్టి వ్యవసాయ రంగానికి రైతులకి ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆర్థిక ప్యాకేజీలో రైతుల యొక్క రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి, తిరిగి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములకు అనుగుణంగా రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి అన్ని పంటలకి మద్దతు ధరలు నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే కౌలు రైతులకి ఇవాళ CCRC కార్డులు అందట్లేదు. అంటే పంట సాగుదారు హక్కు పత్రాలు అందకపోవడం వల్ల రైతు భరోసా సాయం, పంట రుణాలు, ఇతర నష్టపరిహారాలు అందట్లేదు. కాబట్టి కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వమే నేరుగా ఈ పంట సాగుదారు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే లాక్డౌన్ వల్ల నష్టపోయిన పంటలు అమ్ముకోలేక నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారాలు అందించి ఇవాళ ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు నష్టపోతున్నా పంటలు పండిస్తున్నా ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం సిద్ధంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకునే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పంట రుణాలు, లాక్డౌన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, లాక్డౌన్ నష్టపోయిన రైతులను కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల అందరికీ పనులు, ఉపాధి హామీ పనులు లాక్డౌన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఆదుకోవాలి. రైతులను రైతుల రుణాలను రైతులందరికీ పంట రుణాలు లాక్డౌన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారాలు ఆదుకోవాలి. కౌలు రైతులను నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ చిట్టమూరు మండలంలోని మొలకలపూడి గ్రామంలో మొలకలపూడి యువనేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 కేజీల బియ్యం మరియు 500 కేజీల కూరగాయలను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ మొలకలపూడి యువనేస్తం ట్రస్ట్కి ఎప్పుడూ తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు నవీన్ రాజ్, పొందూరు నాగార్జున, సంచి నాగేంద్ర, బత్తిన విజయ్ కుమార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంటే ఒక్కొక్క 20 గ్రామాలు బీసీ గ్రామం ఇంటికి కూడా పోనీరు అతన్ని. ఈ బిల్ షాప్ ఓనర్లు అక్కడక్కడ తాగేసేయాలి, వాడికి ఇచ్చారు డబ్బులు, ఇంటికి వెళ్ళి గొడవ చేయాలా, బిడ్డలను చదువుకొని ఎవరు మహిళలు వాళ్ళ భార్యలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు ఎవరన్నా కావాలంటే చేసుకోండి. ఇలుపూరు గ్రామం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన మరుసటి వచ్చారు, క్రమేపీ తగ్గిస్తున్నారు. మద్యపాన నిషేధం మరో 2 సంవత్సరాల్లో మనకు వచ్చేస్తుంది, గౌరవంగా బ్రతకొచ్చు. ఆ విధంగా ఎన్నో చేస్తూ నన్ను ఉపయోగించుకోండి. నా విజిటింగ్ కార్డు మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నన్ను ఉపయోగించుకుని ఏది కావాలన్నా కూడా నేను ఏం చదువుకున్నాను, అది కేవలం కష్టంతో. నా తండ్రి నా తల్లి ఏమి చదువుకోలా, ఇంగ్లీష్ మీడియంలో పెట్టింది. నా తల్లి క్రమశిక్షణతో తెచ్చింది. నా తండ్రి చిన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్. కేవలం ఇంగ్లీష్ మీడియం వల్ల ముందుకు వచ్చాను. బ్యాంకు, స్టేట్ బ్యాంకులో పాస్ అయ్యాను, రిజర్వ్ బ్యాంకులో పాస్ అయ్యాను, పోలీస్ ఆఫీసర్ పాస్ అయ్యాను, ఇన్కమ్ ట్యాక్స్ పాస్ అయ్యాను, IAS పాస్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యవాడు ఎంపీని అయ్యాను, మరి ఎమ్మెల్యేని అయ్యాను. గ్రామాల్లోనే ఉండాలని ఆశ. నిన్న కోగిలిలో ఎంత తిరిగానంటే 30 ఏళ్ళ నుండి సమస్యలు ఇవన్నీ కూడా ఎవరో ఒకరు సరి చేసి పెట్టాను, పట్టుదలతో వచ్చాను. దాని తగినట్టు ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించారు, ప్రజలు ఆదరిస్తున్నారు. ఈరోజు యువకులతో ఉన్న సంతోషం. ఏ సపోర్ట్ కావాలన్నా నా వంతు నేను ఎమ్మెల్యేగా ఒక వ్యక్తిగా కూడా చేస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తాను. 80%, 82% నేను చెప్పాలండి. 4 లక్షల్లో అంటే ఈ సమయంలో వాలంటీర్లు చూడడానికి 5,000 ఉండొచ్చు, నేను కాదంటలేదు. గ్రామ సచివాలయానికి 16,000 వస్తాయి. సొంత వాళ్ళకి ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు. ఎంత చక్కగా ఉంది వినడానికి. సో ఆయన అడుగుదారిలో నేను వెళ్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను పేదవాళ్ళకి. ఎందుకంటే సమాజంలో అసమానత్వాలు ఎక్కువ, భారతదేశంలో ఎక్కువ అంటే అందులో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ. గొప్పవాళ్ళకి పేదవాళ్ళకి తేడా ఇంత ఉంది. ఎందుకు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను, ఒక్క స్టాటిస్టిక్స్ చెప్తాను. 1% ఉన్న ప్రజలు, అది ఏ కులం వాళ్ళు నేను అంటలేదు, చాలా జాగ్రత్తగా 1% ఉన్న ప్రజలు
60% రాష్ట్ర సంపత్తి తింటున్నారు. ఎంతమంది తెలుసు? అక్కడ మన నెల్లూరులో ఉన్న 2 ప్రభుత్వ బ్యాంకుల ద్వారా దాదాపు 1,00,000 కోట్లు తీసుకున్నారంటే చూడండి ఏ విధంగా దోచుకుంటున్నారు. వాళ్ళకి దాదాపు 50,000 ఎకరాలు ఉన్నాయి. కావాలంటే ఎవరన్నా చూసుకోవచ్చు. 2 చిలమత్తూరు ప్రజాశక్తి దినపత్రిక విలేకరిపై దాడి చేసిన లాలేపల్లి గ్రామస్తులు 5గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ చిలమత్తూరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ బలరాంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ విలేకరి వృత్తిలో భాగంగా పిడుగుపాటుకి గురై మరణించిన వ్యక్తి వార్త విషయం తమకు చెప్పకుండా ఎందుకు వ్రాసారని ఊరిలో విలేకరిని గంగారాజుపై ఫోన్లో దుర్భాషలాటమే కాకుండా రోడ్డులో అడ్డగించి తన నివాసం సమీపంలో మూకుమ్మడిగా దాడి చేయడం హేయమైన చర్య అని, దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలమత్తూరు జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి మహేష్, కమిటీ సభ్యులు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విలేకరు మీద దాడులను ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని భావస్వేచ్ఛ హక్కును విలేకరులకు స్వేచ్ఛ గంగరాజు పైన దాడి చేసినటువంటి వ్యక్తులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. విలేకరు గంగరాజు పైన దాడి చేసినటువంటి వ్యక్తులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. విలేకరు మీద దాడి చేసినటువంటి వ్యక్తులపైన వెంటనే ఇవాళ చాలా దారుణమైనటువంటి విషయము, ఒక బ్లాక్ డేగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి దాంతో పాటు ప్రజల్లో నిత్యం ఉంటూ సేవలు అందిస్తూ నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్నటువంటి మిత్రులు విలేకరు మీద గంగరాజు మీద దాడి చేయడం చాలా బాధాకరమైంది సార్. ఆ విలేకరు మీద కొట్టినారంటే మండల మెజిస్ట్రేట్ మీద దాడి జరిగినట్టే. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ, అదేవిధంగా మనకు రాజ్యాంగంలో కొన్ని స్వేచ్ఛలు కల్పించారు. ఆ హక్కులే ఇవాళ కొంతమంది కాల రాస్తున్నారంటే అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడంలే. కాబట్టి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఇవాళ నిత్యం ప్రజలకు సమస్యలు తీసుకొస్తూ మీ దృష్టికి తీసుకొస్తూ పత్రికా మూలకంగా ప్రజలకు అందిస్తున్నటువంటి ఒక విలేకరు మీద ఈ రకంగా దాడి చేయడం కార్మిక సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఈ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి తమరు తక్షణమే ఒక మండల మెజిస్ట్రేట్ గా ఇవాళ మా కష్ట సుఖాలు బాగోగులు చూసేటువంటి ఒక వ్యక్తిగా మీకు తెలియజేస్తా ఉన్నాం సార్. కాబట్టి మీరు మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకొని అతనికి ఆత్మరక్షణ ప్రాణ హాని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో తెలియజేసిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం అండి అందరికీ. నాకు ఇప్పుడే జర్నలిస్టు సంఘాల వాళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది. ఇట్స్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత దాంట్లో ఏంటంటే గంగరాజు గారిని ప్రజాశక్తి జర్నలిస్ట్ గారి మీద దాడి జరిగిందని చెప్పారు. విద్యా వ్యవస్థలో నమూల మార్పులు తీసుకుని రావడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, పేద పిల్లలకు మెరుగైన విద్య అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికే ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు విద్యారంగంపై కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సదస్సు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. పాఠశాలల్లో నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జేఎన్టీయూ వీసీ శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆయన దానికి రియల్ మీనింగ్ తెస్తూ ఉన్నాడు. చాలా మంది మాట్లాడుతున్నారు అకౌంట్లో డబ్బులు వేసేస్తే తీసుకుంటారేమో అని. చాలా చెప్తున్నారు సార్. ఈ సృష్టిలో తన పిల్లల కోసం తల్లి ఏ త్యాగమైనా చేస్తుంది. కాబట్టి వచ్చిన ఫీజుని అవసరమైతే తాగుబోతు భర్త ఉంటే అకౌంట్లో డబ్బులు పడింది భర్త కూడా తెలియకుండా పిల్లల ఫీజు కట్టగల శక్తి తల్లికి ఉంది. కాబట్టి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే మిస్యూజ్ అవుతుందని ఎవ్వరికి అనుమానం వద్దే వద్దు. కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి విద్యాశాఖ కలెక్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
రాబోయే కాలంలో మరి కొంతమంది పెద్దలు ప్రిన్సిపల్ గారు చెప్పారు, విద్యా సదస్సులు పెడితే బాగుంటాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో మీ నుంచి మరిన్ని సూచనలు సలహాలు తీసుకొని ఈ విద్యా శాఖను మరింత పటిష్టంగా నడిపేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము సార్ ఇచ్చిన అనుమతి వల్ల బాగా మేము దగ్గర నుండి బాగా చేసుకుంటున్నాం సార్ స్కూల్. ఓకే, ఇంతకు ముందు ఎందుకు చేయలేదు అట్లా? ఇంతకు ముందు స్కూల్లోకి ఇంతకు ముందు వెళ్ళేవారా? వెళ్ళే వాళ్ళమే సార్, చెప్పేవాళ్ళం. స్కూల్లో కరెంటు దిగుతాండేది, ఫ్యాన్లు లేవు సరిగ్గా, లైట్లు లేవు, బాత్రూములు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు, ఎవ్వరు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మా జగనన్న వచ్చి ప్రతి ఒక్కటి రూములన్నీ క్లీన్ చేసి బాగా కట్టించి బోర్ వేయించినాం సార్. తనకు పాదయాత్రలో వచ్చాయి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నది, ప్రజల యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి కష్టాలని అర్థం చేసుకొని వాటిని రెక్టిఫై చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం సిస్టమేటిక్ గా అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఇది ఒక బేసిక్ గా ఫీడ్బ్యాక్ తీసుకునేటటువంటి మెకానిజం. సో ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అన్నది ఉంటుంది. ఒక స్కీమ్ చేసిన తర్వాత ఆ స్కీమ్ ఏ విధంగా అమలు అవుతుంది అన్నది ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నది ఎనీ ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ కానీ ఒక మంచి సత్సంప్రదాయం అన్నమాట. అటువంటిది గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల పోలీస్ చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా తెలంగాణ నుండి ఆంధ్రాకు బైక్పై వెళ్తున్న సైదులు నాయక్ వద్ద 36 బాటిళ్ల అక్రమ తెలంగాణ మద్యంను స్వాధీనం చేసుకున్నారు దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి. ఒకరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం పొందూరు చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటామని సైదు నాయక్ అని చెప్పేసి రాజపల్లి చెందినది వాడపల్లి వైపు తెలంగాణ వెళ్ళి సుమారు 36 ట్రాన్స్ఫర్స్ వాటర్ బాటిల్ తీసుకుని ఎవరికి తెలియకుండా బట్టల బ్యాగులు పెట్టుకుని ఎవరు గుర్తుపట్టాలనే ఉద్దేశంతో అందుకు అనుమానాల ఉద్దేశంతో చెక్ పోస్ట్ రావడానికి ప్రయత్నం చేశారు. అంతటా చెక్ పోస్ట్లో సిబ్బంది మరియు దాచేపల్లి పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే 36 ట్రాన్స్ఫర్స్ వాటర్ బాటిల్ పెట్టుకుని దాని మీద అతను ఏదైతే ప్రయాణం చేస్తున్న బైక్ ఉందో ఆ బైక్ను మందును రెండు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నియంత్రిత వ్యవసాయ సాగు విధానంకి మద్దతు తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదెల కానుకుంట గ్రామ రైతులు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానానికి గుమ్మడిదెల మండలం కానుకుంట గ్రామ రైతాంగం ఏకగ్రీవంగా మద్దతు తెలిపి తీర్మానం కాపీని అందజేశారు. గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరై సాగు విధానం తద్వారా వచ్చే ఫలితాలను వివరించారు. నియోజకవర్గ ప్రజలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీ కానీ ప్రజలకు అధికారులకు 100% సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మీరు పరిస్థితి దానికి సరిపోని పని చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం సీరియస్ గా వర్కౌట్ చేసి ఇటువంటి మీటింగ్లు పెట్టి పబ్లిక్ అవగాహన చేస్తూ ఉంటే మీరు మనం పని చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి మార్చుకోండి. మీరు నేను ఎమ్మెల్యేగా చెప్తలేను, సోదరునిగా చెప్తా ఉన్నాను. దయచేసి మార్చుకోండి. అందరికీ నమస్కారం. అవగాహన సదస్సుకు మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా, ఆర్డీఓ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ మండల ప్రముఖులు, భార్య పిల్లలు, ఒక కుటుంబము, ఆ సంసారంలో ఏ విధంగా మనకు వచ్చిన ఆమ్దానిని బట్టి ఏ విధంగా సంసారం నడిపించుకోవడానికి మా భార్యాభర్తలు కుటుంబ సభ్యులు కూర్చొని ఏ విధంగా మనము మార్పులు చేర్పులు చేసుకుంటామో దానికోసం మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా పంటలు పండించడానికి వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తూ అధికార యంత్రాంగాన్ని మన గ్రామాలకు పంపి మనకు సూచనలు సలహాలు ఇస్తా ఉన్నది. మనం తప్పకుండా పెద్ద మనసుతో మన కోసం, మన వ్యవసాయం కోసం, మన కుటుంబాల కోసం, మన ప్రాంతం డెవలప్మెంట్ కావడానికి
70 సంవత్సరాల కింద స్వాతంత్రం వచ్చినా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే తెలంగాణకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ 6 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతా ఉన్నది మీరు చూస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే 24 గంటల కరెంటు గృహాలకు కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ. ఈరోజు రైతు బంధు 1 గుంట ఉన్నా 100 ఎకరాలు ఉన్నా సమానమైన రైతు చనిపోతే 5 లక్షలు 10 రోజుల దినకర్మ కాకముందే వస్తా ఉన్నది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అంతా ఆ విధంగా జరుగుతా ఉన్నది. ఈరోజు మన కానికుంట కానీ ఈ ప్రాంతం అంతా ఇండస్ట్రీస్ ఏరియా. కలెక్టర్ సాబ్ మీకు తెలియదు ఏం లేదు. అధికార యంత్రాంగం, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అధికార యంత్రాంగం ఒక సైనికులుగా పనిచేసి కరోనాను ఆమెడ దూరం పారదొట్టిన ఘనత మా అధికార యంత్రాంగంకి, మా ప్రజలంతా ఘనంగా ఉన్నారంగిట బల్లగుద్ది చెప్పుకోవడానికి అక్కడ ఎక్కడ అవకాశం లేదని చెప్తా ఉన్నాడు. కాబట్టి దానికి తోడుగా నేను ఎక్కువ భాషలు ఇచ్చాల్సుకోలేను. దయచేసి ఈ విధంగా మనకు సూచనల సలహాలు ఇచ్చిర్రో ఆ సూచనల సలహాలని చూచా తప్పకుండా మొక్కజొన్న పెడితే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ వస్తే 10 మొక్కజొన్న ఎంత 40 వంతదా 4 5 8-9 వేలు లాస్ అవుతాం. రైతు 5,000 ఇస్తా ఉన్నది, సంవత్సరానికి 10,000 ఇస్తా ఉన్నది. అదో 10,000 ఇదో 10,000 అంటే 20,000 అంటే సంవత్సరంలో కుటుంబం ఎంత మంచిగా పడుతుందో ఆలోచన చేసుకోండి. ఇక మీరు దయచేసి కానుకుంట గ్రామంలోనే ఎక్కువ మొక్కజొన్న వంతని చెప్పి కలెక్టర్ సర్వే చేసిన ఈ విషయం చెప్పడం జరిగింది. దయచేసి మీరు విత్తనాలు కొన్నా ఆ విత్తనాలన్నీ వాడేరి మీకు కంది విత్తనాలు ఇస్తాం. ఫ్రీగా కంది విత్తనాలు ఇప్పిస్తాను మాట ఇస్తా ఉన్నాం. మీ అందరూ మీరు బాగుండాలని కోరుతా ఉన్నాం. మీ కుటుంబాలు బాగుండాలని కోరుతా ఉన్నాం. మీరు బాగుంటే 10 రూపాయలు మిగతా మీ పిల్లల మంచి చదువులు చదివించుకుంటారు, పై చదువులకు పోతారు. ప్రభుత్వం అన్ని రకాల సహకరిస్తుంది. ఒకదానికి లింక్ ఉన్నది ఇది. కాబట్టి దయచేసి పటంచూరు నియోజకవర్గంలో 15% నుంచి ఎక్కువ అంటే 20% వ్యవసాయం ఉంది, 80% ఇండస్ట్రీ ఉన్నది. అది కొద్దిగా గొప్ప దానికి కాపాడుకుంటాం. మేము తప్పకుండా అధికారులంతా మీకు ఎప్పటి సూచన సలహాలు ఇస్తారు. కంది పంట, మొక్కజొన్న ఆపండి, పత్తి పెట్టండి. మీరందరూ లేచి ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత మేము ప్రభుత్వానికి పూర్తి సహకరిస్తూ. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బజిరా గ్రామానికి ఈ నెల 12వ తేదీ పూణే నుండి వచ్చిన 7గురిని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని 35 మందిని అధికారులు విఎం బంజర్ బీసీ హాస్టల్ మరియు ఎస్సీ హాస్టల్ క్వారంటైన్లో ఉంచారు. కొండపల్లి రమేష్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని మే 26వ తేదీన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రికి వెళ్లిన రమేష్ను అక్కడి డాక్టర్లు పరీక్షించి కరోనా లేదని త్వరలోనే ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పి జనరల్ వార్డులో ఉంచారు. తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని బంధువులు మిత్రులు ఏమీ కంగారు పడవద్దని తన దగ్గర ఉన్న సెల్ ఫోన్లో ఒక వీడియో తీసి పంపించారు. హాయ్ ఫ్రెండ్స్, నేను కొండపల్లి రమేష్ని మాట్లాడుతున్నాను. ఖమ్మం జిల్లా విఎం బంజర్ మాది. నేను పూణే నుంచి వచ్చాను. గత 15 రోజుల క్రితం పూణే నుంచి ఇంటికి బంజర్కు వచ్చాను. మమ్మల్ని బంజరా హై స్కూల్ క్వారంటైన్లో పెట్టారు. మేము 7 మంది వచ్చాము. అందులో 5-6 రోజుల తర్వాత ఒక పాజిటివ్ కేసు వచ్చింది. మా దాంట్లో 7 మందిలో మమ్మల్ని ఖమ్మం తరలించారు. ఖమ్మం క్వారంటైన్లోకి తరలించారు. ఆడ నుంచి ఖమ్మం క్వారంటైన్లో నుంచి మళ్ళీ నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చారు. అక్కడ ఖమ్మంలో నన్ను అందరినీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి నాకు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్కి తీసుకొచ్చేసి ఈ జనరల్ వార్డులో వేశారు. నాకు ఇప్పటి వరకు దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసము అలాంటివి ఏమీ లేవు ఇంతవరకు. ఇప్పుడైనా సరే 20 కిలోమీటర్ల వరకు అన్నా నేను ఉరుకుతాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి జనరల్ వార్డ్ జనం కనబడుతున్నారా? 10 మంది ఉన్నారు నాతో పాటు. ఈ జనాన్ని చూసే భయం అవుతుంది నాకు. వీళ్ళు ఎవరికి ఏమున్నదో అని నాకే భయం. అందరూ ఇక్కడికి వచ్చి కూడా డాక్టర్స్ మీకు ఏం లేవు బాబు, సింటమ్స్ కూడా లేవు, ఏమీ లేవు, 2-3 రోజుల్లో పంపించేస్తాం అని ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఒక ట్యాబ్లెట్, అంతేగాని ఏమి ట్రీట్మెంట్ లేదు. నాకేమీ ఇప్పుడు కూడా ఆరోగ్యంగా చాలా హెల్తీగా ఉన్నాను.
జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో ఓ నిండు గర్భిణి కాన్పు కోసం గట్టు ఆసుపత్రికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సులోనే ప్రసవించిన సంఘటన చోటు చేసుకుంది. గర్భిణి శ్రీ గోపాలమ్మ తెలిపిన వివరాల ప్రకారం గట్టు మండలం గోర్లకాన్ దొడ్డి గ్రామంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయని గ్రహించి సకాలంలో ఆటోలు రాకపోవడంతో అప్పుడే ఊళ్ళోకి వచ్చిన అరగిద్ద గట్టు బస్సులో కాన్పు కోసం తమ కుటుంబ సభ్యులు గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువస్తుండగా నొప్పులు అధికమయ్యాయని తెలిపారు. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు బస్సులోనే తనకు కాన్పు చేశారని తెలిపారు. మగబిడ్డకు జన్మ ఇవ్వడం జరిగిందని తెలిపారు. చెప్పు పేరేమో గోపాలం. నిన్న గతాలు ముగ్గురు బిడ్డలు ఆరుగీత నుంచి చెకప్ అని వచ్చినాడు. వస్తేనే నాకేం కాంత అని తెలియదు. వస్తేనే గతుకులకి కడుపు వచ్చినట్లు అయింది సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లా రాజంపేట మండలం పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసుల దాడులు. ఇసుక అధిక లోటుతో వెళ్తున్న 2 టిప్పర్లు 3 లారీలు స్వాధీనం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్. మన పాలన మీ సూచన కార్యక్రమంలో విద్యారంగంపై కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సదస్సు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని రావడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ శంకర్ నారాయణ. గుంటూరు జిల్లా పొందుగుల పోలీస్ చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం పట్టివేత. బైక్ పై తీసుకువెళ్తున్న 36 మద్యం బాటిల్ స్వాధీనం, ఒకరి అరెస్ట్. జర్నలిస్ట్ పై దాడితో బగ్గుమన్న జర్నలిస్ట్ సంఘాలు. దాడికి పాల్పడ్డ చిలమత్తూరు గ్రామస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.